కూటమి మేనిఫెస్టోలో మహాశక్తి పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాల వారికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకాన్ని త్వరలో ప్రారంభించబోతున్నామంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఇటీవల అసెంబ్లీలో అయితే ప్రకటించడం జరిగింది. తాజాగా ఈ దీపం పథకానికి సంబంధించి మనకు అప్డేట్ అయితే మంత్రి గారి నుంచి వస్తూ ఉందండి. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చినట్టయితే 4,000 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని ప్రభుత్వం ఇప్పటికే ఒక అంచనాకైతే వచ్చింది. 2014-19 సంవత్సరం మధ్యకాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన దాదాపు 60 లక్షల కుటుంబాలకు ఉచితంగా దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లను అయితే మంజూరు చేసింది. అలాగే గిరిజన కుటుంబాల వారికి ట్రైబల్ ఎల్పిజి ప్యాకేజీ కింద 74,000 కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 9,65,000 కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు అయితే అప్పట్లోనే మంజూరయ్యాయి. ఇవి కాకుండా 81 లక్షల మంది జనరల్ విభాగం కింద గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. మొత్తంగా రాష్ట్రంలో 1,56,00,000 మంది ఈ గ్యాస్ కనెక్షన్ వినియోగదారులు అయితే ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధర ప్రకారం రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాల వారికి ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చినట్లయితే 1,365 కోట్ల రూపాయల మేర నిధులు అవసరం అవుతాయని, అదే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చినట్లయితే 4,095 కోట్ల రూపాయల మేర ఆర్థిక భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుందని పౌర సరఫరాల శాఖ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. ఏడాదికి 4,000 కోట్ల రూపాయల భారం అంటే అది చాలా పెద్ద భారం అవుతుంది. కనుక ఈ భారాన్ని కొంతైనా దించుకోవాలి అనే వ్యూహంలో భాగంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తాజాగా ఒక ఆలోచన అయితే చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న 60 లక్షల దీపం గ్యాస్ కనెక్షన్లను PMUY పథకం కింద మార్చాలని ప్రతిపాదనలను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపించడం జరిగిందండి. దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు పొందిన కుటుంబాల వారు PMUY పథకానికి అర్హులేనని రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వంతో వాదిస్తూ ఉంది. అంతేకాదు ఈ అంశంపై నేరుగా కేంద్ర మంత్రినే కలిసి వివరించేందుకు గాను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈ మేరకు ఢిల్లీకి అయితే వెళ్లడం జరిగింది. ఢిల్లీకి వెళ్లిన మనోహర్ గారు ఈ మేరకు మంత్రి గారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 60 లక్షల దీపం వంట గ్యాస్ కనెక్షన్లను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద మార్చాలని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ గారిని కలిసి కోరడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత ప్రభుత్వ హయాంలో చాలా అన్యాయం జరిగిందని, దాన్ని సరిదిద్దాలని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కోరుతూ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద 6% కనెక్షన్లు మాత్రమే అందించగలుగుతున్నామని కేంద్ర మంత్రి గారికి వివరించడం జరిగింది. ఆ లెక్కలను చూసిన ఆయన కూడా ఆశ్చర్యపోయి ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారని మనకు నాదెండ్ల మనోహర్ గారు అయితే ఈ మేరకు మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు పొందిన 60 లక్షల మంది అర్హులకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆమోదించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్న అదనపు భారం 4,035 కోట్ల రూపాయలు కాస్త 1,535 కోట్ల రూపాయలకు తగ్గిపోయి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం అయితే తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గనక ఈ ప్రతిపాదనను అంగీకరించని నేపథ్యంలో ఈ భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈ మేరకు కేంద్ర మంత్రి గారిని కలిసి వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగిందండి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మరుక్షణం రాష్ట్రంలో ఈ దీపం పథకం ద్వారా ఏడాదికి అర్హులైన పేద కుటుంబాల వారికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్టు మంత్రి గారు తెలియజేస్తున్నారు. ఈ మహాశక్తి పథకంలో భాగమైన దీపం పథకం ద్వారా అర్హులైన కుటుంబాల వారికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే విషయంపై ఎలాంటి తాజా సమాచారం వచ్చినా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.